హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ సూపర్ పద్యాలు నేర్చేసుకుంటున్నాం కదా మనం. వేమన్ గారి పద్యాలు చాలా సూపర్గా ఉంటున్నాయి కదా. అలాంటి పద్యాల్లో మరొక పద్యం తీసుకొచ్చాను. ఏం పద్యమో చూసేద్దామా. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి పిల్లకోతి పాజు కొల్లపెట్టే జేటుకాలమైన జరుపన్పుల జాలు విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాము ఈ పద్యం ఏంటో, ఈ పద్యం భావం ఏంటో రాసుకుని చదువుకుందాం. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి. ఇప్పుడే బాగా క్లీన్ చేశాను అనమాట బోర్డు. అందుకని తడిగా ఉండి పెన్ను జారిపోతుంది, అక్షరాలు జారిపోతున్నాయి, అక్షరాలు రావట్లేదు. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతి పురి. పిల్లకోతి పాజు కొల్లపెట్టే. పిల్లకోతి పాజు కొల్ల పెట్టే. జేటుకాలమైన జరుప నల్పుల జాలు. జేటు కాలమైన జరుప నల్పులే జాలు. తాడే పామే కరిచింది, అరటిపండు తింటే పళ్ళు ఊడిపోయాయి అంటే టైం బాగోకపోతే ఏవైనా జరగచ్చు అనమాట. మన టైం బాగాలేదు, మనకి కష్టకాలం దాపురిచ్చింది అంటే ఎంత చిన్న వస్తువు అయినా కూడా మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళగలదు. అలాగే జేటు కాలమైన జరుప నలుపులే చాలు. నలుపుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళని ఏమైనా చేయగలరు అనమాట. టైం బాగోకపోతే అలా ఉంటాయి. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమా, ఓ వేమా, ఓ వేమా, ఓ వేమా, సకల భాగ్యము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకాపట్టణమును అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పంటించి కొల్లగొట్టించినది. చేటు కాలము వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఏమీను చేయజాలడు. ఆ సమయమున ఆ బలవంతుణ్ణి అల్పులు కూడా నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరము కూడా ఉండదు. అది దీని అర్థం.
ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకా పట్టణమును అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పు అంటించి కొల్లగొట్టించినది. చేటు కాలము వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఏమీయును చేయజాలడు. ఆ సమయమున ఆ బలవంతుణ్ణి అల్పులు కూడా నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరం కూడా ఉండదు. పెద్ద బలవంతుల అవసరం కూడా ఉండదు. చూసారా ఎంత అద్భుతమైన పద్యము, ఎంత అద్భుతమైన అర్థమో దీనికి. అసలు ఇంత చిన్న చిన్న వాక్యాలలో ఆ రోజుల్లోనే వేమన గారు ఎంత అద్భుతంగా రాశారంటే అసలు ఎన్ని నమస్కారాలు పెట్టినా ఎంత చేసినా రుణం తీర్చుకోగలమా? అసలు
ఇంత అద్భుతమైన వాక్యాలతో మనకి ఎన్ని గొప్ప పద్యాలు, వేల పద్యాలు అందించారంటే మహాకవులందరికీ శిరస్సు వంచి ప్రణామం చేసినా కూడా తక్కువే అవుతుంది. ఒకసారి పద్యం చూసేసుకుందాం. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి పిల్లకోతి పాజు కొల్లపెట్టి జేటుకాలమైన జరుప నల్పుల జాలు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకాపట్టణమును అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పు అంటించి కొల్లగొట్టించినది. చేటుకాలము వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఏమీను చేయజాలడు. ఆ సమయమున ఆ బలవంతుణ్ణి అల్పులు కూడా నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరము కూడా ఉండదు అని భావము. వేమన గారు ఎంత అద్భుతంగా చిన్న పద్యంతో పెద్ద అర్థం వచ్చేటట్టుగా అద్భుతంగా చెప్పారు కదా. నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందిగా? హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ పద్యాలు నేర్చేసుకుంటున్నాం కదా మనం. వేమన గారి పద్యాలు చాలా సూపర్గా ఉంటున్నాయి కదా. అలాంటి పద్యాల్లో మరొక పద్యం తీసుకొచ్చాను. ఏం పద్యమో చూసేద్దామా? లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి పిల్లకోతి పాజు కొల్లపెట్టే జేటుకాలమైన జరుపన్పుల జాలు విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాము ఈ పద్యం ఏంటో, ఈ పద్యం భావం ఏంటో రాసుకుని చదువుకుందాం. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి. ఇప్పుడే బాగా క్లీన్ చేశాను అనమాట బోర్డు. అందుకని తడిగా ఉండి పెన్ను జారిపోతుంది, అక్షరాలు జారిపోతున్నాయి, అక్షరాలు రావట్లేదు. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతి పురి. పిల్లకోతి పాజు కొల్లపెట్టే. పిల్లకోతి పాజు కొల్ల పెట్టే. జేటుకాలమైన జరుప నల్పుల జాలు. జేటు కాలమైన జరుప నల్పులే జాలు. తాడే పామే కరిచింది, అరటిపండు తింటే పళ్ళు ఊడిపోయాయి. అంటే టైం బాగోకపోతే ఏవైనా జరగచ్చు అనమాట. మన టైం బాగాలేదు, మనకి కష్టకాలం దాపురిచ్చింది అంటే ఎంత చిన్న వస్తువు అయినా కూడా మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళగలదు. అలాగే జేటుకాలమైన జరుప నల్పులే చాలు. అల్పుడు కూడా పెద్ద వాళ్ళని ఏమైనా చేయగలరు అనమాట. టైం బాగోకపోతే అలా ఉంటాయి. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము:
సకల భాగ్యము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకాపట్టణమును అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పంటించి కొల్లగొట్టించినది. చేటు కాలము వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఏమీను చేయజాలడు. ఆ సమయమున ఆ బలవంతుణ్ణి అల్పులు కూడా నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరము కూడా ఉండదు. అది దీని అర్థం. ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకాపట్టణమును అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పు అంటించి కొల్లగొట్టించినది. చేటు కాలము వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఏమీను చేయజాలడు. ఆ సమయమున ఆ బలవంతుణ్ణి అల్పులు కూడా నాశనము చేయగలరు.
నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరం కూడా ఉండదు. పెద్ద బలవంతుల అవసరం కూడా ఉండదు. చూసారా ఎంత అద్భుతమైన పద్యము, ఎంత అద్భుతమైన అర్థమో దీనికి. అసలు ఇంత చిన్న చిన్న వాక్యాలలో ఆ రోజుల్లోనే వేమన గారు ఎంత అద్భుతంగా రాశారంటే అసలు ఎన్ని నమస్కారాలు పెట్టినా ఎంత చేసినా రుణం తీర్చుకోగలమా అసలు? ఇంత అద్భుతమైన వాక్యాలతో మనకి ఎన్ని గొప్ప పద్యాలు, వేల పద్యాలు అందించారంటే మహాకవులందరికీ శిరస్సు వంచి ప్రణామం చేసినా కూడా తక్కువే అవుతుంది. ఒకసారి పద్యం చూసేసుకుందాం. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి పిల్లకోతి పాజు కొల్లపెట్టే జేటుకాలమైన జరుప నల్పుల జాలు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకాపట్టణమును అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పు అంటించి కొల్లగొట్టించినది. చేటు కాలము వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఏమీను చేయజాలడు. ఆ సమయమున ఆ బలవంతుణ్ణి అల్పులు కూడా నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరము కూడా ఉండదు అని భావము. వేమన గారు ఎంత అద్భుతంగా చిన్న పద్యంతో పెద్ద అర్థం వచ్చేటట్టుగా అద్భుతంగా చెప్పారు కదా. నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందిగా? హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ సూపర్ పద్యాలు నేర్చేసుకుంటున్నాం కదా మనం. వేమన గారి పద్యాలు చాలా సూపర్గా ఉంటున్నాయి కదా. అలాంటి పద్యాల్లో మరొక పద్యం తీసుకొచ్చాను. ఏం పద్యమో చూసేద్దామా? లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి పిల్లకోతి పాజు కొల్లపెట్టే జేటుకాలమైన జరుపన్పుల జాలు విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాము ఈ పద్యం ఏంటో, ఈ పద్యం భావం ఏంటో రాసుకుని చదువుకుందాం. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి. ఇప్పుడే బాగా క్లీన్ చేశాను అనమాట బోర్డు. అందుకని తడిగా ఉండి పెన్ను జారిపోతుంది, అక్షరాలు జారిపోతున్నాయి, అక్షరాలు రావట్లేదు. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతి పురి. పిల్లకోతి పాజు కొల్లపెట్టే. పిల్లకోతి పాజు కొల్ల పెట్టే. జేటుకాలమైన జరుప నల్పుల జాలు. జేటు కాలమైన జరుప
నల్పులే జాలు తాడే పామే కరిచింది, అరటిపండు తింటే పళ్ళు ఊడిపోయాయి. అంటే టైం బాగోకపోతే ఏవైనా జరగచ్చు అనమాట. మన టైం బాగాలేదు, మనకి కష్టకాలం దాపురిచ్చింది అంటే ఎంత చిన్న వస్తువు అయినా కూడా మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళగలదు. అలాగే జేటు కాలమైన జరుప నలుపులే చాలు, అల్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళని ఏమైనా చేయగలరు అనమాట. టైం బాగోకపోతే అలా ఉంటాయి. విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఓ వేమా సకల భాగ్యము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకాపట్టణమును అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పంటించి కొల్లగొట్టించినది. చేటు కాలము వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఏమీను చేయజాలడు. ఆ సమయమున ఆ బలవంతుణ్ణి అల్పులు కూడా నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరము కూడా ఉండదు. అది దీని అర్థం. ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకాపట్టణమును అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పు అంటించి కొల్లగొట్టించినది. చేటు కాలము వచ్చినచో
వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఎంత బలము గలవాడైనను ఏమియును చేయజాలడు. ఏమియును చేయజాలడు. ఆ సమయమున ఆ బలవంతుణ్ణి బలవంతుణ్ణి అల్పులు కూడా నాశనము చేయగలరు. అల్పులు కూడా నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరం కూడా ఉండదు. పెద్ద బలవంతుల అవసరం కూడా ఉండదు. చూసారా ఎంత అద్భుతమైన పద్యము, ఎంత అద్భుతమైన అర్థమో దీనికి. అసలు ఇంత చిన్న చిన్న వాక్యాలలో ఆ రోజుల్లోనే వేమన గారు ఎంత అద్భుతంగా రాశారంటే అసలు ఎన్ని నమస్కారాలు పెట్టినా ఎంత చేసినా రుణం తీర్చుకోగలమా అసలు. ఇంత అద్భుతమైన వాక్యాలతో మనకి ఎన్ని గొప్ప పద్యాలు, వేల పద్యాలు అందించారంటే మహాకవులందరికీ శిరస్సు వంచి ప్రణామం చేసినా కూడా తక్కువే అవుతుంది. ఒకసారి పద్యం చూసేసుకుందాం. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి పిల్లకోతి పాజు కొల్లపెట్టి జేటుకాలమైన జరుప నల్పుల జాలు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, ఓ వేమా, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకాపట్టణమును అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పు అంటించి కొల్లగొట్టించినది. చేటు కాలము వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఏమీను చేయజాలడు. ఆ సమయమున ఆ బలవంతుణ్ణి అల్పులు కూడా నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరము కూడా ఉండదు అని భావము. వేమన గారు ఎంత అద్భుతంగా చిన్న పద్యంతో పెద్ద అర్థం వచ్చేటట్టుగా అద్భుతంగా చెప్పారు కదా. నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందిగా. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ పద్యాలు నేర్చేసుకుంటున్నాం కదా మనం. వేమన గారి పద్యాలు చాలా సూపర్గా ఉంటున్నాయి కదా. అలాంటి పద్యాల్లో మరొక పద్యం తీసుకొచ్చాను. ఏం పద్యమో చూసేద్దామా. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి పిల్లకోతి పాజు కొల్లపెట్టే జేటుకాలమైన జరుపన్పుల జాలు విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాము ఈ పద్యం ఏంటో, ఈ పద్యం భావం ఏంటో రాసుకుని చదువుకుందాం. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి.
ఇప్పుడే బాగా క్లీన్ చేశాను అనమాట బోర్డు. అందుకని తడిగా ఉండి పెన్ను జారిపోతుంది, అక్షరాలు జారిపోతున్నాయి, అక్షరాలు రావట్లేదు. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతి పురి. పిల్లకోతి పాజు కొల్లపెట్టే. పిల్లకోతి పాజు కొల్ల పెట్టే. జేటు కాలమైన జరుప నలుపుల జాలు. జేటు కాలమైన జరుప నల్పులే జాలు. తాడే పామే కరిచింది, అరటిపండు తింటే పళ్ళు ఊడిపోయాయి. అంటే టైం బాగోకపోతే ఏవైనా జరగచ్చు అనమాట. మన టైం బాగాలేదు, మనకి కష్టకాలం దాపురిచ్చింది అంటే ఎంత చిన్న వస్తువు అయినా కూడా మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళగలదు. అలాగే జేటు కాలమైన జరుప నలుపులే చాలు. నలుపుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళని ఏమైనా చేయగలరు అనమాట. టైం బాగోకపోతే అలా ఉంటాయి. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమా, ఓ వేమా, ఓ వేమా, ఓ వేమా, సకల భాగ్యము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకాపట్టణమును అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పంటించి కొల్లగొట్టించినది. చేటు కాలము వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఏమీను చేయజాలడు. ఆ సమయమున ఆ బలవంతుణ్ణి అల్పులు కూడా నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరము కూడా ఉండదు. అది దీని అర్థం. ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకాపట్టణమును
అల్పమైన ఓ కోతుల గుంపు అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పు అంటించి కొల్లగొట్టించినది. కొల్లగొట్టించినది. చేటు కాలము వచ్చినచో చేటు కాలము వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఎంత బలము గలవాడైనను ఏమీయును చేయజాలడు. ఏమీయును చేయజాలడు. ఆ సమయమున ఆ బలవంతుణ్ణి ఆ బలవంతుణ్ణి అల్పులు కూడా నాశనము చేయగలరు. అల్పులు కూడా నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరం కూడా ఉండదు. పెద్ద బలవంతుల అవసరం కూడా ఉండదు. చూసారా ఎంత అద్భుతమైన పద్యము, ఎంత అద్భుతమైన అర్థమో దీనికి. అసలు ఇంత చిన్న చిన్న వాక్యాలలో ఆ రోజుల్లోనే వేమన గారు ఎంత అద్భుతంగా రాశారంటే అసలు ఎన్ని నమస్కారాలు పెట్టినా ఎంత చేసినా రుణం తీర్చుకోగలమా? అసలు ఇంత అద్భుతమైన వాక్యాలతో మనకి ఎన్ని గొప్ప పద్యాలు, వేల పద్యాలు అందించారంటే మహాకవులందరికీ శిరస్సు వంచి ప్రణామం చేసినా కూడా తక్కువే అవుతుంది. ఒకసారి పద్యం చూసేసుకుందాం. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి పిల్లకోతి పాజు కొల్లపెట్టి జేటుకాలమైన జరుప నల్పుల జాలు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకాపట్టణమును అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పు అంటించి కొల్లగొట్టించినది. చేటుకాలము వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఏమీను చేయజాలడు. ఆ సమయమున ఆ బలవంతుణ్ణి
అల్పులు కూడా నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరము కూడా ఉండదు అని భావము. వేమన గారు ఎంత అద్భుతంగా చిన్న పద్యంతో పెద్ద అర్థం వచ్చేటట్టుగా అద్భుతంగా చెప్పారు కదా. నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందిగా? హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ పద్యాలు నేర్చేసుకుంటున్నాం కదా మనం. వేమన గారి పద్యాలు చాలా సూపర్గా ఉంటున్నాయి కదా. అలాంటి పద్యాల్లో మరొక పద్యం తీసుకొచ్చాను. ఏం పద్యమో చూసేద్దామా? లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి పిల్లకోతి పాజు కొల్లపెట్టే జేటుకాలమైన జరుపన్పుల జాలు విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాము ఈ పద్యం ఏంటో, ఈ పద్యం భావం ఏంటో రాసుకుని చదువుకుందాం. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి. ఇప్పుడే బాగా క్లీన్ చేశాను అనమాట బోర్డు. అందుకని తడిగా ఉండి పెన్ను జారిపోతుంది, అక్షరాలు జారిపోతున్నాయి, అక్షరాలు రావట్లేదు. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతి పురి. పిల్లకోతి పాజు కొల్లపెట్టే. పిల్లకోతి పాజు కొల్ల పెట్టే. జేటుకాలమైన జరుప నలుపుల జాలు. జేటు కాలమైన జరుప నల్పులే జాలు. తాడే పామే కరిచింది, అరటిపండు తింటే పళ్ళు ఊడిపోయాయి. అంటే టైం బాగోకపోతే ఏవైనా జరగచ్చు అనమాట. మన టైం బాగాలేదు, మనకి కష్టకాలం దాపురిచ్చింది అంటే ఎంత చిన్న వస్తువు అయినా కూడా మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళగలదు. అలాగే జేటు కాలమైన జరుప నలుపులే చాలు. అల్పుడు కూడా పెద్ద వాళ్ళని ఏమైనా చేయగలరు అనమాట. టైం బాగోకపోతే అలా ఉంటాయి. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమా, ఓ వేమా, ఓ వేమా, ఓ వేమా, సకల భాగ్యము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకాపట్టణమును అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పంటించి
కొల్లగొట్టించినది. చేటు కాలము వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఏమీను చేయజాలడు. ఆ సమయమున ఆ బలవంతుణ్ణి అల్పులు కూడా నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరము కూడా ఉండదు. అది దీని అర్థం. ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకా పట్టణమును అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పు అంటించి కొల్లగొట్టించినది. చేటు కాలము వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఏమీను చేయజాలడు. ఆ సమయమున ఆ బలవంతుణ్ణి అల్పులు కూడా నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరం కూడా ఉండదు. పెద్ద బలవంతుల అవసరం కూడా ఉండదు.
చూసారా ఎంత అద్భుతమైన పద్యము, ఎంత అద్భుతమైన అర్థము దీనికి. అసలు ఇంత చిన్న చిన్న వాక్యాలలో ఆ రోజుల్లోనే వేమన గారు ఎంత అద్భుతంగా రాశారంటే అసలు ఎన్ని నమస్కారాలు పెట్టినా ఎంత చేసినా రుణం తీర్చుకోగలమా అసలు. ఇంత అద్భుతమైన వాక్యాలతో మనకి ఎన్ని గొప్ప పద్యాలు, వేల పద్యాలు అందించారంటే మహాకవులందరికీ శిరస్సు వంచి ప్రణామం చేసినా కూడా తక్కువే అవుతుంది. ఒకసారి పద్యం చూసేసుకుందాం. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి పిల్లకోతి పాజు కొల్లపెట్టి జేటుకాలమైన జరుప నల్పుల జాలు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం, ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకాపట్టణమును అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పు అంటించి కొల్లగొట్టించినది. చేటు కాలము వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఏమీను చేయజాలడు. ఆ సమయమున ఆ బలవంతుణ్ణి అల్పులు కూడా నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరము కూడా ఉండదు అని భావము. వేమన గారు ఎంత అద్భుతంగా చిన్న పద్యంతో పెద్ద అర్థం వచ్చేటట్టుగా అద్భుతంగా చెప్పారు కదా. నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందిగా? హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ సూపర్ పద్యాలు నేర్చేసుకుంటున్నాం కదా మనం. వేమన గారి పద్యాలు చాలా సూపర్గా ఉంటున్నాయి కదా. అలాంటి పద్యాల్లో మరొక పద్యం తీసుకొచ్చాను. ఏం పద్యమో చూసేద్దామా? లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి పిల్లకోతి పాజు కొల్లపెట్టే జేటుకాలమైన జరుపన్పుల జాలు విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాము ఈ పద్యం ఏంటో, ఈ పద్యం భావం ఏంటో రాసుకుని చదువుకుందాం. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి. ఇప్పుడే బాగా క్లీన్ చేశాను అనమాట బోర్డు. అందుకని తడిగా ఉండి పెన్ను జారిపోతుంది, అక్షరాలు జారిపోతున్నాయి, అక్షరాలు రావట్లేదు. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతి పురి. పిల్లకోతి పాజు కొల్లపెట్టే. పిల్లకోతి పాజు కొల్ల పెట్టే. జేటుకాలమైన జరుప నల్పుల జాలు. జేటు కాలమైన జరుప నల్పులే జాలు. తాడే పామే కరిచింది, అరటిపండు తింటే పళ్ళు ఊడిపోయాయి. అంటే టైం బాగోకపోతే ఏవైనా జరగచ్చు అనమాట. మన టైం బాగాలేదు, మనకి కష్టకాలం దాపురిచ్చింది అంటే ఎంత చిన్న వస్తువు అయినా కూడా మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళగలదు. అలాగే జేటు కాలమైన జరుప నల్పులే చాలు. అల్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళని ఏమైనా చేయగలరు అనమాట. టైం బాగోపోతే అలా ఉంటాయి. విశ్వదాభిరామ.
వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, ఓ వేమ, ఓ వేమ, ఓ వేమ, సకల భాగ్యము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకాపట్టణమును అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పంటించి కొల్లగొట్టించినది. చేటు కాలము వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఏమీను చేయజాలడు. ఆ సమయమున ఆ బలవంతుణ్ణి అల్పులు కూడా నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరము కూడా ఉండదు. అది దీని అర్థం. ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకాపట్టణమును అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పు అంటించి కొల్లగొట్టించినది. చేటు కాలము వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఏమీను చేయజాలడు.
ఆ సమయమున ఆ బలవంతుణ్ణి అల్పులు కూడా నాశనము చేయగలరు. అల్పులు కూడా నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరం కూడా ఉండదు. పెద్ద బలవంతుల అవసరం కూడా ఉండదు. చూసారా ఎంత అద్భుతమైన పద్యము, ఎంత అద్భుతమైన అర్థమో దీనికి. అసలు ఇంత చిన్న చిన్న వాక్యాలలో ఆ రోజుల్లోనే వేమన గారు ఎంత అద్భుతంగా రాశారంటే అసలు ఎన్ని నమస్కారాలు పెట్టినా ఎంత చేసినా రుణం తీర్చుకోగలమా అసలు? ఇంత అద్భుతమైన వాక్యాలతో మనకి ఎన్ని గొప్ప పద్యాలు, వేల పద్యాలు అందించారంటే మహాకవులందరికీ శిరస్సు వంచి ప్రణామం చేసినా కూడా తక్కువే అవుతుంది. ఒకసారి పద్యం చూసేసుకుందాం. లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురి పిల్లకోతి పాజు పొల్లపెట్టి జేటుకాలమైన జరుప నల్పుల జాలు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఒకప్పుడు రావణుడు ఏలినట్టి సంపదలకు నిలయమైన లంకాపట్టణమును అల్పమైన ఓ కోతుల గుంపు నిప్పు అంటించి కొల్లగొట్టించినది. చేటు కాలము వచ్చినచో ఎంత బలము గలవాడైనను ఏమీను చేయజాలడు. ఆ సమయమున ఆ బలవంతుణ్ణి అల్పులు కూడా నాశనము చేయగలరు. పెద్ద బలవంతుల అవసరము కూడా ఉండదు అని భావము. వేమన గారు ఎంత అద్భుతంగా చిన్న పద్యంతో పెద్ద అర్థం వచ్చేటట్టుగా అద్భుతంగా చెప్పారు కదా. నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందిగా?